నా గురించి ఎంక్వైరీ చేసుకొని వాళ్ళందరూ జీవం లేకుండా చేశారండి. వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుస్థితికి అది ఒక కారణం. తలుచుకుంటే బాధేస్తుంది. కనీసం 3 టర్ములు సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అనుకున్నాను నేను. మేధావులు అనుకున్నారు, ఎంతోమంది కోరుకున్నారు. ఇవాళ ఆయన పరిస్థితి చూస్తుంటే జాలేస్తూ ఉంది. ఇవాళ పార్టీ పరిస్థితి జాలేస్తుంది. ఇలాంటి వాళ్ళందరూ బయట నుంచి ఎంటర్ అయిపోయి, పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ ఎంటర్ అయిపోయి దేవం నుంచి జెండా కొట్టిన చంపి ఇవాళ కార్యకర్తలు కనీసం కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి లేదు. ఆయన నమ్ముకొని ఒక ఉద్యోగం అవుట్సోర్సింగ్లో ఒక ఉద్యోగం వేసుకునే పరిస్థితి లేదు. చాలా దీన స్థితిలో బతుకుతారు. అన్న ఒక ఉద్యోగం మా అబ్బాయికి ఏంటంటే ఒక 100 మంది వచ్చుంటారు. అమ్మ అవుట్సోర్సింగ్ అన్న మెరిట్లో వస్తే మీ దగ్గరికి ఎందుకు వస్తామన్నా, నేను 24 గంటలు మీరు తిరుగుతుంటా కదా అడిగితే కన్నీళ్ళు పెట్టుకున్న రోజులు ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఇవాళ ఉందంటే ఆయన చుట్టూరు దద్దమ్మలు చేరిపోయారు, జనంతో సంబంధాలు చేరిపోయారు. ఇవాళ దానికి కారణం, ఇవాళ ఆ పార్టీ ఆ పరిస్థితి కారణం ఆయన చుట్టూ సలహాదారులే. ఎప్పటికైనా జగన్మోహన్ గారు కూడా చెప్తా ఉన్నా, నీ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరు? నేను ఎలా బయటకు వచ్చా, నీ కోసం పనిచేసిన ఎవరు? మీరు జైల్లో ఉన్నప్పుడు జెండా పట్టుకుని రోడ్ల మీద దొల్లాడింది ఎవరు? సమైక్యంగా రోడ్ల మీద పడుకొని దొల్లాడిన వాళ్ళు ఎవరు? నిత్యం నీ కోసం ఫైట్ చేసింది ఎవరు? కోట్లు తగలెట్టుకున్న వాళ్ళు ఎవరు? లక్షలు తగలెట్టుకున్న వాళ్ళు ఎవరు? నువ్వే ఆధారం బతికిన వాళ్ళు ఎవరు? పులివెందులకు కానీ హైదరాబాద్ కానీ బస్సులు వేసుకొని సొంత డబ్బులు ఖర్చులు పెట్టుకొని నీ కోసం సర్వస్వం చేసిన వాళ్ళు ఎవరు? కనీసం తెలుసుకుంటే ఆ ఉన్నోళ్ళైనా ఉంటారు. ఇప్పటికైనా ఇలాంటి యదవులందరినీ పక్కన పెట్టి మంచి సలహాదాలు తీసుకొని ఇప్పుడు ఉన్నోళ్ళని కాపాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మీద మాకు దేశం లేదు, ఎంత అభిమానం. ఎవరికైనా చెప్తే వెళ్ళినవరని కనీసం కార్యకర్తలు కానీ నా ఇంట్లో మా వైఫ్కి కానీ మా అన్నదమ్ములు కూడా చెప్పకుండా నేను వెళ్ళి జాయిన్ అయ్యాను. దానికి కారణం మనసు చంపుకొని. నేను అడిగాను, అన్నా నేను ఎమ్మెల్యే గెలిచే టైంలో సీటు ఇవ్వలేకపోయారు, నేను సీఎం అవ్వాలన్నారు, మీరు హ్యాపీగా వదిలేశాను. నేను ఎంత బాధపడినా చెప్పుంటే అసలు పట్టేపరుచుకునేవాడు కాదు. సరే చెప్పకుండా మీరు చేశారు కాబట్టి మీరు సీఎం అవ్వాలి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను వదిలేశాను. తర్వాత ఎమ్మెల్సీ అన్నారు, అది అప్పుడు కావలేదు. మేయర్గా కంటెస్ట్ చేయించారు, సరే చేశాను కార్పొరేట్గా. చేసిన తర్వాత ఎన్ని విన్యాసాలు, రిజల్ట్ వచ్చింది. నైట్ 10 గంటలకి సీఎం గారిని కలమన్నారు. అలాగే వచ్చాను. నేను నా వైపు ఇద్దరం వచ్చాం. ఆ సీఎం ఆఫీస్లో కూర్చున్నాం, కలవడానికి ఎంతో ప్రయత్నం చేశాం. అప్పటిదాకా ఒక్కరోజు కూడా అపాయింట్మెంట్ లేక కలిసి నన్ను అంతసేపు వెయిట్ చేయించి ఒక పక్క నా వైఫ్ మీద ఏడుస్తూ ఉంటే అది ఎంత బాధ. నేను ఏమన్నాను, కార్పొరేటర్ నాకు అవసరమా? నాకు ఎందుకు బీఫామ్ ఇవ్వాలి? నాకు ఎందుకే ఎంచాలి? అపాయింట్మెంట్ ఇవ్వకుండా, కనీసం కలవకుండా ఒక రిక్వెస్ట్ చేసుకుందామని వస్తే అంత అన్యాయం చేస్తా. 3 సార్లు లోపలికి బయటికి ఒకటి తిరిగి నన్ను అక్కడ కూర్చొని పెట్టి ఆయనకి కలవడం ఇష్టం లేదు, నన్ను చూసుకోమన్నాడు అని పెద్ద చాయుడు గారు చెప్తే కన్నీరు పెట్టుకొని మేమిద్దరం వచ్చాం. ఆ రోజే సగం చచ్చిపోయాం. అయినప్పటికీ కూడా మీ మీద ఉన్న అభిమానంతో అలాగ వస్తూ ఉన్నాం. మళ్ళీ మొన్న ఒకటి అడిగా, అన్న ఒక విప్పేవ్వండి, ఇక్కడ పబ్లిక్ లైఫ్లోనే నాకు దినదిన గండంగా ఉంది, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. రోజు రోజుకి పబ్లిక్ లైఫ్లో ఉన్న నేను రోజు రోజుకి క్యాడర్లో కానీ ఎవరు రావడం లేదు. కనీసం తూర్పు నియోజకవర్గంలో నాతో పాటు అన్ని నియోజకవర్గాల్లో నాతో పాటు నేను జాయిన్ చేసిన 50% క్యాడర్ ఉన్నారు, నాయకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా దగ్గర రావడం భయపడే పరిస్థితి వస్తూ ఉన్నాయి. ఒక ప్రోటోకాల్ ఇవ్వండి, నేను పూర్తిగా జనానికి దూరం అయిపోతున్నాను, నాకు ఒక ప్రోటోకాల్ ఇవ్వండి అని అంటే ఇస్తానని చెప్పేసి ఆ విప్పబడేవాడు. ఇక ఒకటే అర్థమైంది, ఇక్కడ కొంతమంది చెప్పుడు మాటలిని ఇక్కడ ఆ ఎమ్మెల్సీ సాలు ఇక్కడ అలాగే పడి ఉంటాడని మీరు అనుకున్నారు. తప్పన్నా నేను దేవాలలో చెప్పాను, మీరు అన్నారు గుర్తుపెట్టుకోండి. ఈ మీడియా ముఖం నేను చెప్తా ఉన్నా, వంశీ నేను అత్యంత అభిమానించే టాప్ 5లో ఒకడివి. నేను ముఖ్యమంత్రి కొన్ని రోజులు నిన్ను మంత్రిని చేస్తా, ఎర్రబల్లు వెలిగిస్తా అన్నావు. నా జీవితానికి అనుకోలేదన్నా, నిన్ను నమ్ముకున్నా, సర్వస్వం దారబోసా. మీకు నాకు తెలుసు, ఇంకెవరికి తెలియదు నేనేం చేశాను విషయం. అయినా కూడా ఓపికగా ఉన్నా. టాప్ 5లో ఒకడంటే మా అన్నయ్య అంత ఆప్యాయతగా ఉన్నా. ఎన్ని బాధలు మింగానో, ఎన్నిసార్లు చెప్పారు టాప్ 5లో ఒకడు. మా ఇంట్లో కూర్చున్నప్పుడు, లోటస్ బండ్లో కూర్చున్నప్పుడు ఎంతమందిని జాయిన్ చేస్తున్నా, జైల్లో ఉన్నప్పుడు కూడా
ఒక మాట చెప్తే ఎవరిని కావాలో అంత జాయిన్ చేశాం. ఎంత విశ్వాసంగా ఉన్నామో, ఎంత అభిమానంగా ఉన్నామో అలాంటి వ్యక్తిని నేను బయటికి రావడానికి కారణం మీకు తెలుసు. నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడైనా చేస్తే ఇలాంటి పరిస్థితులు వస్తుంది. దయచేసి ఇప్పుడైనా ఉన్న వాళ్ళన్నా కాపాడుకొని ఉన్న వాళ్ళైనా బాగుండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. మీ మీద దేశంతో కాదు, నా పొలిటికల్ అవసరం, నా జీవనం నమ్ముకున్న వాళ్ళు పబ్లిక్లో ఉండాలి. నేను నాలాగా ఇంకొకరు ఇబ్బంది పడకూడదు, ఇంకొకరు ఏడవకూడదు, వాళ్ళ ఏడుపు మీకు తగలకూడదు అని చెప్పేసి నేను సభముగా చూస్తున్నా. ఎవరు నేను ఏడిపించేది ఊరికే పోదు, ఖచ్చితంగా రుణం తీర్చుకుంటారు ఎవరైనా. నేను ఎవరిని ఒక మాట అనలేదు, నేను ఎవరిని దేశించలేదు. అలాంటిది నా మీద ప్రెస్ మీట్లు పెట్టి నా వ్యక్తిత్వం మీద దాడి చేస్తామన్నారు. సోషల్ మీడియా మీద దాడి చేసి పెట్టేసి ఇష్టం అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను ఎవరన్నా అన్నానా? సో నేను దయచేసి మీకు చెప్తా ఉన్నా, నమ్ముకున్న వాళ్ళు పోగొట్టుకుంటే ఇప్పుడున్న వాళ్ళు, ఇప్పుడున్న మంత్రులు గెలిపించమనండి, రేపు ఒక సీటు గెలిపించమనండి. 15 ఉన్నాయి ఈ రాష్ట్రంలో, 15 ఉన్నాయి ఉమ్మడి విశాఖ జిల్లాలో. ఒక సీటు గెలిపించమనండి. ఒక్కటి ఉత్తరాంధ్ర అంతా తిరుగుతాం, రాష్ట్రం అంతా తిరుగుతాను. నాకు తెలిసిన వాళ్ళు, నా అభిమానులు, మా బీసీ సోదరులు, మా ఎస్టీ సోదరులు ఎక్కడెక్కడున్నారో ప్రతి చోట కూడా తిరుగుతాం. మీకు జనసేన, తెలుగుదేశం